వెల్కమ్ టు బర్నింగ్ పాలిటిక్స్. నిత్యం కద్దర్ నేతల డైలాగ్ వాడుతూ రణరంగాన్ని తలపించే తెలుగు నేల రాజకీయం రసకందాయంగా మారింది. సై అంటే సై అనే రేంజ్లో సాగుతున్న పొలిటికల్ దంగల్పై ఒలుక్కేద్దాం. తెలంగాణలో రాజకీయ గాలి ఎటు వీస్తుంది? రాజకీయ వాతావరణం ఎలా ఉంది? రాష్ట్రంలో ఏ పార్టీకి అనుకూల వాతావరణం కనిపిస్తుంది? ఏ పార్టీ ప్రతికూల వాతావరణాన్ని ఎదుర్కొంటుంది? ఈ విషయాలను అంచనా వేయాలంటే కష్టమే అని చెప్పాలి. ఏది ఏమైనా బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య జరుగుతున్న ఈ బిగ్ ఫైట్లో ప్రజలు ఎవరికి పట్టం కడతారు అనేది ఆసక్తిగా మారింది. తెలంగాణలో ఒక్కసారిగా పుంజుకున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీని దాటేసిన కాంగ్రెస్ కి అనుకూలంగా సర్వే, హస్తం గూటికి క్యూ కట్టిన నేతలు, కారు పార్టీ నుంచే కాంగ్రెస్ లో లీడర్, బీఆర్ఎస్ సభల్లో కనిపించని జోష్, రాహుల్ సభలకు పోటెత్తిన జనాలు, ప్రియాంకలో జూనియర్ ఇందిరమ్మను చూసుకుంటున్న జనాలు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రాకముందు నుంచే రాష్ట్ర వ్యాప్తంగా మెజార్టీ నియోజకవర్గాల్లో సర్పంచులు, వార్డు మెంబర్ల నుంచి మొదలుకొని మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వరకు పార్టీలు మారారు. ఇంకా అనేక మంది నేతలు పార్టీలు మారుతూనే ఉన్నారు. ఇలా పార్టీలు మారుతున్న నేతలు ఎక్కువ మంది ఏ పార్టీలో చేరుతున్నారో పరిశీలిస్తే ఆ రాజకీయ పార్టీకే బలం పెరుగుతుందని అర్థం చేసుకోవచ్చని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఇలా నేతలు పార్టీలు మారటం అనేది మారుతున్న రాజకీయ పరిస్థితులకు సంకేతమని చెబుతున్నారు. ఇక ఈ 10 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి నేతలు కాంగ్రెస్లో చేరటాన్ని పరిశీలిస్తే రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకతను తెలియజేస్తుందని అంటున్నారు పరిశీలకులు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత జరిగిన 2014 ఎన్నికల్లో పెద్దగా వలసలు లేవని, దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్, టీడీపీల మధ్య టఫ్ ఫైట్ జరిగిందని రాజకీయ పండితులు చెబుతున్నారు. ఆనాడు ప్రజల్లో ఉన్న సానుకూల వాతావరణంతో బీఆర్ఎస్ పార్టీ 63 సీట్లు గెలిచి అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ 21, టీడీపీ 15, ఎంఐఎం 7 సీట్లలో గెలుపొందింది. ఇక బీఎస్పీ 2, సిపిఐ, సిపిఎం 2 సీట్లలో గెలిచాయి. అయితే పూర్తి స్థాయి మెజార్టీకి 3 సీట్లు మాత్రమే ఎక్కువగా గెలిచి అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ ఆనాడు రాజకీయ పునరీకరణ పేరుతో బీఎస్పీ, టీడీపీలు విలీనం చేసుకుంది. సిపిఐకి ఉన్న ఒక్క సభ్యుని కూడా పార్టీలోకి తీసుకుంది. అలా 2014 ఎన్నికల్లో గెలిచిన తరువాత తన బలాన్ని బీఆర్ఎస్ అమాంతం పెంచుకుంది. అయితే టీడీపీని విలీనం చేసుకోవడంపై తెలంగాణ సమాజం పెద్దగా స్పందించలేదు. ఒక రకంగా ఆమోదం కూడా తెలిపింది. అంతటితో ఆగకుండా బీఆర్ఎస్ పార్టీ 2018 ఎన్నికల తరువాత సిఎల్పీని కూడా విలీనం చేసుకుంది. ఇలా రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షం అనేది లేకుండానే చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పని అయిపోయిందన్న చర్చ కూడా జరిగింది. దీంతో బీఆర్ఎస్ అధినేతను విభేదించే కొండా విశ్వేశ్వరరెడ్డి లాంటి నేతలు కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలోకి చేరారు.
కాంగ్రెస్ పార్టీ స్థానంలో బీజేపీ బలపడుతుందనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో బలంగా జరిగింది. అయితే కారణం ఏమిటనేది పక్కన పెడితే ఢిల్లీ స్థాయిలో బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటేనన్న అభిప్రాయం క్రమంగా బలపడుతూ వచ్చింది. బీఆర్ఎస్ బీజేపీ మధ్య రహస్య అవగాహన ఉందన్న అభిప్రాయం ఎప్పుడైతే బలపడిందో ఇక ఆ వెంటనే బీజేపీ రాష్ట్రంలో బలహీనపడుతూ వచ్చింది. అప్పటి వరకు బీజేపీ వైపు చూసిన నేతలు ముఖం చాటేశారు. పూర్తిగా కనుమరుగైతుందన్న కాంగ్రెస్ లేచి నిలబడింది. ఇప్పుడు కర్ణాటక ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్లో కొత్త జోషిని పెంచాయి. ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరిగింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో పెద్ద ఎత్తున పార్టీ నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఆ పరిణామాల తర్వాత కాంగ్రెస్ అసలు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే రాలేదు. మాజీ మంత్రులు జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు, మండవ వెంకటేశ్వరరావు, ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, రాథోడు బాపురావు, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యేలు వేముల వీరేశం, మలిపెద్ది సుధీర్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, తాజాగా బీఆర్ఎస్ జేహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ జగదీశ్వర్ గౌడ్ దంపతులు, పలువురు మాజీ ఎమ్మెల్సీలు, క్రింది స్థాయిలో జడ్పీ చైర్మన్లు, జడ్పీటీసీలు, ఎంపీపీ, సర్పంచ్, వార్డు మెంబర్లు, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. కొంతమంది బీజేపీ నేతలు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. బీఆర్ఎస్ పార్టీ నేత ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ కాంగ్రెస్ పార్టీలో చేరకముందే టికెట్ కోసం దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. ప్రత్యేకించి బీఆర్ఎస్ ద్వితీయ శ్రేణి నాయకత్వం టికెట్ ఆశించకపోయినా తమకు నచ్చని వారికి టికెట్ ఇచ్చారన్న కారణంతోనే కాంగ్రెస్లో చేరుతూ ఉండడాన్ని పరిశీలకులు ప్రస్తావిస్తున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రజాబలం ఉన్న నేతలు 1000 మందికి పైగానే కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు నేతలు చెప్పుకొస్తున్నారు. అదే సమయంలో స్వల్ప సంఖ్యలో కాంగ్రెస్లో టికెట్ దక్కిన నేతలు బీఆర్ఎస్ పార్టీలోకి చేరారు. అయితే ఈ 10 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా కాంగ్రెస్లో పెద్ద సంఖ్యలో చేరుతున్న తీరును చూస్తూ ఉంటే రాష్ట్రంలో గాలి ఎటు వీస్తుందో అర్థమవుతుందంటూ కూడా రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఎల్బీనగర్, మహేశ్వరం నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన నేతలే ఉన్నారు. కానీ కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి వచ్చిన నేతలు లేరని కూడా అక్కడ ప్రజలు చెప్తున్న మాట. ఉమ్మడి వరంగల్ జిల్లాలో తనకు టికెట్ ఇచ్చే అవకాశం లేదని పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య బీఆర్ఎస్ పార్టీలో చేరగా మాజీ ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. అయితే చాలామంది నాయకులు టికెట్తో సంబంధం లేకుండానే కాంగ్రెస్ పార్టీలో చేరుతుండడాన్ని ఒక సానుకూల సంకేతంగా చూడాలని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో చాలామంది నేతలు పదవులతో అస్సలు సంబంధం లేకుండా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఒక ఎమ్మెల్యే, జడ్పీ చైర్మన్తో పాటు ఒక మాజీ మంత్రి, ఒక మాజీ ఎమ్మెల్యే ఇలా సీనియర్ నేతలే కాంగ్రెస్లోకి చేరారు. ప్రతిరోజు ఈ జిల్లాలోని ఏదో ఒక గ్రామం నుంచి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో చేరుతూనే ఉన్నారని ఆ పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. రాహుల్ గాంధీ బస్సు యాత్ర సందర్భంగా పలువురు నేతలు కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఈ 2 నెలల్లోనే కాంగ్రెస్ గ్రాఫ్ అనూహ్యంగా పెరిగిందన్న చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జరుగుతుంది.
ఒకవైపు చేరికల పరిస్థితి అలా ఉండగా అధికార బీఆర్ఎస్ సభలు కాంగ్రెస్ సభలు పరిశీలిస్తే నేతలు మాట్లాడే సమయంలో ప్రజల నుంచి వచ్చే స్పందనలోనూ తేడా కనిపిస్తుందని అంటున్నారు విశ్లేషకులు. రెండు పార్టీల సభలకు జనం వస్తూ ఉన్నా బీఆర్ఎస్ అధినేత కేటీఆర్లు వేదికపై నుంచే మాట్లాడేటప్పుడు వచ్చే స్పందనలో తేడా ఉందని, అదే కాంగ్రెస్ నేతలు రాహుల్, ప్రియాంక, రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క మాట్లాడేటప్పుడు వచ్చే స్పందనలో చాలా వ్యత్యాసం ఉందంటున్నారు. కాంగ్రెస్ నేతలు మాట్లాడేటప్పుడు సభకు హాజరైన జనం నుంచి చప్పట్లు, హర్షధ్వానాలు స్వచ్ఛందంగా ఉన్నాయని, అదే బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతూ ఉండగానే సభ మధ్య నుంచే జనం వెళ్ళిపోతున్నారని చెప్తున్నారు. పైగా 1-2 సార్లు వేదికపై నుంచి అధినేత అడిగితే మొక్కుబడిగా స్పందిస్తున్నారని కూడా అంటున్నారు. సభల్లో వచ్చే స్పందనను పరిశీలించినా, పార్టీలో జరుగుతున్న తీరును చూసినా గాలి పయనం ఎటువైపు ఉందో అర్థం చేసుకోవచ్చని కూడా అంటున్నారు. అయితే ఎంతటి గాలినైనా ఆపే శక్తివంతుడు కేసీఆర్ అని రాజకీయ పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. బెగ్ బారో స్టీల్ అన్నట్లుగా ఎలాంటి పరిస్థితినైనా తనకు అనుకూలంగా మార్చుకునే విషయంలో కేసీఆర్ శక్తి సామర్థ్యాలను ఎవరూ తక్కువ అంచనా వేయరని కూడా రాజకీయ పండితులు చెబుతున్నారు. తెలంగాణ ప్రజల నాడిని కాంగ్రెస్ బాగానే కనిపెడుతున్నట్లు కనిపిస్తోంది. ఆల్రెడీ 6 గ్యారంటీ పథకాల హామీలతో ప్రజల్లో మంచి రెస్పాన్స్ చూసింది. అయితే యువత మాత్రం నిరుత్సాహపడ్డారు. 6 పథకాల్లో తమకు ఉద్యోగాలు లేదా నిరుద్యోగ వృత్తికి సంబంధించి ఏమీ లేదనే నిరాశ వారిలో కలిగింది. ఇది గమనించిన కాంగ్రెస్ పార్టీ తన పొరపాటుని సరిదిద్దుకునే దిశగా అడుగులేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ నెలాఖరులో ప్రకటించబోయే మేనిఫెస్టోలో మెగా డిఎస్సితో పాటు నిరుద్యోగులకు ఉద్యోగాల భర్తీ అంశంపై కీలక హామీలు ఉండబోతున్నట్లు తెలిసింది. మేనిఫెస్టోపై కాంగ్రెస్ కసరత్తు. యువతకు, మహిళలకు పెద్దపీట. నిరుద్యోగ వృత్తిని మేనిఫెస్టోలో చేర్చే ఛాన్స్. యువతను ఆకట్టుకునేలా కాంగ్రెస్ మేనిఫెస్టో. ఆడబిడ్డ పెళ్లికి ₹1,00,000తో పాటు తులం బంగారం. అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాల భర్తీ. తెలంగాణ ప్రజల నాడిని కాంగ్రెస్ బాగానే గుర్తిస్తుందనిపిస్తుంది. ఇప్పటికే 6 హామీల పథకాల వాగ్దానాలతో ప్రజల నుంచి మంచి స్పందన కనిపించింది. కానీ యువతకు నిరాశ మిగిలింది. 6 పథకాల్లో తమకు ఉద్యోగాలు లేక నిరుద్యోగ భృతి ఏమీ లేదని వాపోయారు. దీన్ని పసిగట్టిన కాంగ్రెస్ పార్టీ తన తప్పును సరిదిద్దుకునే దిశగా అడుగులు వేస్తుంది. ఈ నెలాఖరున ప్రకటించే మేనిఫెస్టోలో మెగా డిఎస్సితో పాటు నిరుద్యోగులకు ఉద్యోగాల భర్తీ అంశంపై కీలక హామీలు ఉండబోతున్నాయట.
తెలంగాణలో ప్రభుత్వ ఖాళీల భర్తీ సక్రమంగా జరగలేదని కొందరు నిరుద్యోగులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. పోటీ పరీక్షల రద్దు వారిని తీవ్ర నిరాశకు గురిచేస్తుంది. చాలా మంది రుణాలు తీసుకుని పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. పరీక్షల రద్దు, వాయిదా వంటి అంశాలు వారికి ఆర్థిక సమస్యగా మారుతున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వానికి షాక్ ఇస్తారనే ఉద్దేశంతో అలాంటి వాళ్ళంతా కాంగ్రెస్కు లేదా బీజేపీకి ఓటేస్తారని ప్రచారం జరుగుతుంది. అయితే వారి ఓట్లను ఆకట్టుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో ఉద్యోగాల భర్తీపై కీలక హామీలు గుప్పిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెల నుంచే కసరత్తు చేయనున్నట్లు సమాచారం. ఇక తెలంగాణలో మెగా డిఎస్సి కోసం అభ్యర్థులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. టెట్ పరీక్షలో అర్హత సాధించిన వారు మెగా డిఎస్సి రాయాలనుకునే ముందు ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఇప్పుడు ఆ పరీక్షలు నిర్వహించే అవకాశం లేదు. ఎన్నికల అనంతరం అధికారంలోకి రాగానే వెంటనే మెగా డిఎస్సి నిర్వహించి పెద్ద ఎత్తున ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని చెబుతున్న కాంగ్రెస్ ఈ అంశాన్ని మేనిఫెస్టోలో చేర్చింది. తెలంగాణకు చెందిన పలువురు నిరుద్యోగులు ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్తున్నారు. కానీ ఈ క్రమంలో వారు చేస్తున్న కొన్ని పొరపాట్లు వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. కొందరిని మోసం చేస్తుంటే మరికొందరు విదేశాల్లో జైలుకు వెళ్తున్నారు. ఇలాంటి కేసులు చాలా ఉన్నాయి. అందుకే తాము అధికారంలోకి రాగానే గల్ఫ్ సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ చెబుతుంది. తద్వారా గల్ఫ్ దేశాలకు వెళ్లే వారికి అన్ని రకాలుగా ఆదుకుంటామన్నారు. ఈ అంశాన్ని కూడా మేనిఫెస్టోలో చేర్చబోతున్నట్లు తెలుస్తోంది. ఈసారి తెలంగాణ యువత తమ గురించి ఆలోచించే పార్టీకే ఓటు వేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చే పార్టీకి ఓటు వేసి తమ సత్తా చాటేందుకు యువత సిద్ధమైనట్లు సమాచారం. అందుకే ఇప్పుడు యువతను ఆకర్షించేందుకు అన్ని పార్టీలు తమ మేనిఫెస్టోలో కీలక అంశాలను చేర్చుతున్నట్లు తెలుస్తుంది. మరోవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ 3 రోజుల పాటు తెలంగాణలో పర్యటించారు. ఆయన స్ట్రీట్ మీటింగ్స్ కు, బహిరంగ సభలకు జనం పోటెత్తారు. రాహుల్ విమర్శలు కూడా సూటిగా సుత్తి లేకుండా సాగాయి. తెలంగాణ రాష్ట్రం తాము ఏ పరిస్థితుల్లో ఇచ్చింది, దానివల్ల రాజకీయంగా ఎంత నష్టపోయింది కూడా వివరించారు. కేసీఆర్ కుటుంబ పాలనపై రాహుల్ ధ్వజమెత్తారు. బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం ఒక తాను ముక్కలేనంటూ పదే పదే ఆ మూడింటిపై విమర్శలు చేస్తూ ఆయన ముందుకు సాగారు. రాహుల్ ప్రసంగానికి జనం కనెక్ట్ అయినట్లే కనిపించింది. ఇక రాహుల్ ప్రతి డైలాగ్కు ప్రజల నుంచి వచ్చిన స్పందన చూస్తే ఆయన్ను చూసేందుకు మాత్రమే కాకుండా ప్రసంగం వినడానికి కూడా ఎక్కువ మంది హాజరైనట్లు సమాచారం.
తాము అధికారంలోకి వస్తే కళ్యాణలక్ష్మి, షాదీ తోఫా కింద ఆడపిల్లల కుటుంబాలకు ₹1,00,000 నగదుతో పాటు తులం బంగారం ఇస్తామని కూడా ఇచ్చిన హామీకి బాగానే రెస్పాన్స్ వచ్చింది. తాము ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు పరిచే బాధ్యత తనదేనని రాహుల్ చెప్పడం కూడా ఆకట్టుకుంది. ఇక కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో తాము ఏ విధమైన సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇక అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగానే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్న హామీ కూడా వైరల్గా మారింది. ఇక తెలంగాణ శాసనసభ ఎన్నికలు నవంబర్ 30 అంటే మిగిలిన 4 రాష్ట్రాల ఎన్నికల తర్వాత జరుగుతుండటంతో చివరి 10 రోజులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తెలంగాణలో మకాం వేసి కాంగ్రెస్ కు మరింత ఊపు తెచ్చే ప్రయత్నం చేయనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బీఆర్ఎస్ బలంగా ఉన్న ప్రాంతాల్లోనే వీరి పర్యటనకు రాష్ట్ర కాంగ్రెస్ ప్లాన్ చేస్తుంది. ఏపీలో ఎన్నికలకు నిండా 6 నెలల సమయం కూడా లేదు. దీంతో ఇప్పటికే రాష్ట్రంలో రాజకీయం వేడెక్కిపోయింది. ఎవరికి వారు దాదాపుగా అన్ని రాజకీయ పార్టీలు రకరకాల వ్యూహాలతో ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా అధికార ప్రతిపక్ష పార్టీలైతే రకరకాల కార్యక్రమాల పేరుతో ప్రజల మధ్యకి వెళ్తున్నారు. టీడీపీ, వైసీపీ మధ్య టఫ్ ఫైట్ జరుగుతుంది. ఒకరికొకరు కౌంటర్లు ఇచ్చుకుంటున్నారు. తెలంగాణతో పాటు ఏపీలోనూ వేడెక్కుతున్న రాజకీయం. చంద్రబాబు అరెస్టుతో మారిన సీన్. ప్రచార కార్యక్రమాలపై పార్టీ నేతల దృష్టి. పోటాపోటీగా టీడీపీ, వైసీపీ ప్రచారాలు. వై ఏపీ నీడ్స్ జగన్ పేరుతో ప్రజల్లోకి వైసీపీ. ఏపీ హేట్స్ జగన్ పేరుతో టీడీపీ. ఏపీలోనూ రాజకీయం వేడెక్కుతుంది. ఎన్నికలు జరుగుతున్న తెలంగాణకు దీటుగా ఏపీలోనూ రాజకీయం రసవత్రంగా సాగుతుంది. చంద్రబాబు అరెస్టుతో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయింది. ఇప్పుడు ప్రతి పార్టీ తమ ప్రచార కార్యక్రమాలపై దృష్టి సారించింది. ఇక వైసీపీ, టీడీపీ పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. వై ఏపీ నీడ్స్ జగన్ పేరుతో ప్రజల్లోకి వెళ్లేందుకు వైసీపీ సిద్ధమవుతుంటే, ఏపీ హెడ్స్ జగన్ పేరుతో టీడీపీ పుస్తకాన్ని రిలీజ్ చేసింది. దీంతో వైసీపీ, టీడీపీ పోటాపోటీగా ప్రచారానికి దిగాయి. రాబోయే
ఎన్నికల్లో 175కు 175 సీట్లు సాధించాలని జగన్ లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకే పార్టీని మరింతగా జనంలోకి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. 4.5 ఏళ్లలో ఏపీకి జగన్ ఏం చేశారు, తమకు మళ్లీ అధికారం ఎందుకు కావాలో వివరించాలని నేతలకు సూచించారు. ఇందుకోసం వై ఏపీ నీడ్స్ జగన్ పేరుతో మరో కార్యక్రమాన్ని ప్రారంభించబోతుంది. ఇన్నాళ్లు చేసిన సంక్షేమాన్ని గుర్తు చేస్తూ జగన్తోనే ఇవన్నీ సాధ్యమనే భావనను వారిలో కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇక పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రచారం చేయాల్సి ఉంటుంది. వచ్చే నెల నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. వైసీపీ అన్ని సీట్లు గెలవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం సాగుతుంది. అయితే ఈ ప్రచారాన్ని తిప్పికొట్టేలా టీడీపీ మరో అస్త్రంతో సిద్ధమైంది. అలాగే ఒకవైపున వాలంటీర్ ఈ విషయాలన్నీ కూడా ప్రతి ఇంట్లోనూ ప్రతి గడపలోనూ చెబుతూ ఉన్నప్పుడు మన సచివాలయ కన్వీనర్లు, మన గృహ సారథులు వీళ్ళు అదే టైంలో 2014లో గత ప్రభుత్వం ప్రకటించిన మేనిఫెస్టో, తెలుగుదేశం పార్టీ ప్రకటించిన మేనిఫెస్టో, ఆ ప్రతి వాగ్దానాన్ని కూడా, అందులో చెప్పిన ప్రతి వాగ్దానాన్ని కూడా వాళ్ళు ఎలా ఎగ్గొట్టారో, ప్రజలను వాళ్ళు ఎలా మోసం చేశారో, అప్పుడు కూడా ప్రజలను మోసం చేసేందుకు ఒక కూటమిగా ఏర్పడి ఇదే టీడీపీ, ఇదే దత్తపుత్రుడు ప్రతి ఇంటికి ఏ రకంగా అయితే లెటర్లు పంపించారో ఆ లెటర్ల మీద 2 సంతకాలు పెట్టి మరి లెటర్ల రూపకంలో వాళ్ళు ఏదైతే ప్రతి పాంఫ్లెట్ల రూపకంలో ఏదైతే వాళ్ళు ప్రతి ఇంటికి ఇచ్చి ఆ పాంఫ్లెట్ ఇచ్చారో ఆ పాంఫ్లెట్లను కూడా చూపిస్తూ ఇటువంటి వంచన తర్వాత ఇటువంటి వ్యక్తులను నమ్మగలుగుతామా అని చెప్పి మన గృహ సారథులు, మన సచివాలయ కన్వీనర్లు వాలంటీర్ 2019లో మన మేనిఫెస్టో గురించి చెబుతా ఉన్నప్పుడు అదే సమయంలో 2014లో జరిగిన మోసాల గురించి కూడా వినయంగా, సుదీర్ఘంగా ప్రతి ఇంట్లో కూడా టైం తీసుకుని ప్రతి ఇంట్లో కూడా వాలంటీర్లు మన గురించి, మన మేనిఫెస్టో గురించి, 2019 జరిగిన పాలన గురించి చెబుతూ ఉన్నప్పుడు మీరు ఈ వివరాలన్నీ కూడా చెప్పే కార్యక్రమం మీరు చేయండి. ఏపీ హేట్స్ జగన్ పేరుతో ఒక పుస్తకాన్ని టీడీపీ విడుదల చేసింది. 3 రాజధానుల పేరుతో జగన్ మోసం చేశారని, నాసిరకం మద్యం అమ్మడం వల్ల ఆ మద్యం తాగి 30,000 మంది చనిపోయారని, 35 లక్షల మంది రోగాల బారిన పడ్డారని టీడీపీ ఆరోపిస్తుంది. ఇక ఉచిత ఇసుక రద్దు, విద్యుత్ ఛార్జీల పెంపుతో పాటు జాబ్ క్యాలెండర్, ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్ట్ వంటి జగన్ నెరవేర్చని ఎన్నికల హామీల గురించి ఈ పుస్తకంలో ప్రచురించారు. ఇక ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా నెరవేర్చరా అని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. ఏపీ హేట్స్ జగన్ అనే పేరు మీద ఈ 4 సంవత్సరాల 8 మాసాలు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ప్రతి చిన్న విషయం మీద డీటెయిల్స్ అన్నీ కూడా పొందుపరిచి ఒక పుస్తకాన్ని రిలీజ్ చేస్తున్నాం. శ్రీకాకుళం నుండి చిత్తూరు వరకు, రైతుల నుండి ఉద్యోగుల వరకు అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాల ప్రజలు ముక్త కంఠంతో ఏపీ హేట్స్ జగన్ అని నినదిస్తున్నటువంటి విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఎందుకంటే ధరలు విపరీతంగా పెరిగాయి. ప్రకృతి ఇచ్చినటువంటి సంపద ఇసుకని దోపిడీ చేస్తున్నారు. మద్యపాన నిషేధం అని చెప్పి మద్యమం దోపిడీ చేస్తున్నారు. హామీలపైన మాట తప్పి మోసం చేసినటువంటి వైనం ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారు. సంక్షేమ పథకాలు అన్నీ రద్దు చేశారు. మహిళలకి ద్రోహం చేసి అనేక విషయాలని ఈ రాష్ట్రంలోకి తీసుకొచ్చారు. అందుకే హై హేట్స్ జగన్ అనే పేరుతో బుక్కును ముందు రిలీజ్ చేస్తున్నాం. రిలీజ్ చేసిన తర్వాత మొత్తంగా ఏపీలో రాజకీయం ఇప్పుడు పేర్ల చుట్టూ తిరుగుతుంది. మరి ప్రజలు ఈ పోటాపోటీ ప్రచారాలను ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణలో ఎన్నికలు ముగియగానే ఏపీలో ఎలక్షన్ హీట్ మొదలు కానుంది. ఇది రోజు బర్నింగ్ పాలిటిక్స్. మరిన్ని రాజకీయ విషయాలు రేపటి బర్నింగ్ పాలిటిక్స్ లో చూద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అమా న్యూస్.